మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 151వ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రీ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉన్నాడు. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కాబట్టి ఎక్కడా కూడా లోపం జరగకుండా పక్కా సమాచారంతో తెరకెక్కించాలని చిత్ర యూనిట్ వారు నానా అవస్థలు పడుతున్నారు. ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కించనుండగా రామ్ చరణ్ నిర్మించనున్నాడు. ఉయ్యాలవాడ స్వాతంత్ర సమరయోధుడు కాబట్టి ఈ చిత్రంపై పలువురు డిమాండ్లు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం అసభ్యకరంగా తెరకెక్కిస్తే ఊరుకునేది లేదంటూ గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. అందుకే యూనిట్ సభ్యులు ఈ చిత్రం కోసం పక్కా ప్లాన్ తయారు చేస్తున్నారు. స్క్రిప్టు పరంగా ఓ వైపు చాలా సీరియస్ గా చర్చలు జరుగుతుండగా నటీనటుల విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రంలో చిరు సరసన హీరోయిన్ ఎవరనేది ఇంకా అధికారికంగా ఫిక్స్ కాలేదు. అయితే ఉయ్యాలవాడకు 3 భార్యలు ఉండేవారు అని వార్తలు ప్రచారం అయ్యాయి. మరి ఈ చిత్రంలో 3ని చూపిస్తారా లేదా బడ్జెట్ ఎక్కువ అవుతుందని తగ్గిస్తారా అనేది ఇంకా తెలియదు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంతో రాములమ్మ విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తుందని ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తోంది. గతంలో చిరు విజయశాంతిలు కలిసి ఎన్నో చిత్రాలలో జంటగా నటించగా ఈ చిత్రం ద్వారానే విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజముందో అనేది చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించే వరకు ఎదురు చూడాల్సిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.